వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జనని నర్సింగ్ హోమ్ డాక్టర్ మోతే నవత దగ్గర కొమ్మల సింగ్య తండా గ్రామానికి చెందిన బానోతు రమ్య గత కొన్ని నెలలుగా డాక్టర్ నవత వద్ద వైద్య సేవలు తీసుకుంది. రమ్య గర్భవతి అయినప్పటి నుంచి డాక్టర్ నవత దగ్గర ప్రతి నెల చెకప్ కి వెళ్తుంది. ప్రతి నెల స్కానింగ్ తీస్తూ కడుపులో పాప బానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తూ వచ్చింది. తీరా తను డెలివరీ అయ్యాక బేబీ అంగవైకల్యంతో ఉన్నదని స్కానింగ్ లో చెప్పకపోవడంతో బానోతు నవీన్ రమ్య డాక్టర్ గారిని నిలదీయడంతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ముందు మరియు నర్సంపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో వరంగల్ రోడ్, నెక్కొండ రోడ్డు, ద్వారకాపేట రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నైట్ నుంచి మొన్న ఆపరేషన్ చేసిన కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. నైట్ నుంచి మొన్న ఆపరేషన్ చేసిన కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అంతా నాకు మేడమే స్కానింగ్ చేసింది మొత్తం 10 నెలల నుంచి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా అని అడిగితే ఏం లేదన్న. ఇప్పుడు కూడా బాబా పేపీ పుట్టిన కాడ నుంచి ప్రాబ్లం కూడా ఏం లేదు అన్నది. 7 మంత్స్ 5 మంత్స్ కి ఒకటి, 7 మంత్స్ కి ఒకటి తీసింది. దాంట్లో కూడా ఏం లేదన్నది. పుట్టిన తర్వాత బేబీని చూడ్డానికి కూడా రాలేదు. నాకు దగ్గస్తా అంటే కూడా వస్తలేదు చూడ్డానికి 3 రోజులు బట్టి. చేయట్లేదు, అంతా మేడమే చూసుకున్నది. మేడమే చూసుకున్నది అంతా మేడమే. అడిగితే వెయిట్ కూడా మంచిగా ఉంది, ఉమ్ము నీరు కూడా మంచిగానే ఉంది, బేబీ అంతా మంచిగానే ఉన్నది అన్నది. మేము మొండే జాయిన్ అయినాం. సాయంత్రమే చేసింది ఆపరేషన్. ఇవాటికి 3 రోజులు. 3 రోజులు బట్టి అస్సలు రావట్లేదు. వాళ్ళు చెప్తా అంటే కూడా ఫీవర్ వస్తుంది, దగ్గు వస్తుంది అంటే వేరే వాళ్ళు వచ్చి చూసి పోతాను తప్ప ఆమె అస్సలు వస్తలేదు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వచ్చిన. నేను పాప ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన. 20 LMP డేట్ గుర్తులేదు నాకు. అప్పుడు నుండి వచ్చిన. 3 నెలల స్కానింగ్ సార్ ఒకటి చేసిండు. గ్రోత్ స్కానింగ్ బయట నుండి వస్తాడట. చేసిండు. సార్ని అడిగిన నేను. సార్ని అడిగితే లోపల ఇస్తా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా సార్ అంటే ఏం లేదు, నేను చెప్తాను, మేడమే చెప్తుంది అని అన్నాడు. మేడంని కలిసిన. మంచిగానే ఉన్నది బేబీ అని అన్నది. తర్వాత మొత్తం మేడమే చూసుకున్నది. 5 మంత్స్ స్కానింగ్ తీసింది, టిఫా స్కానింగ్ తీసింది, డిఓ స్కానింగ్ తీసింది. మేడం ఏమనలేదు, అంతా మంచిగానే ఉంది అంది. ఈ ప్రాబ్లం ఉన్నది అనేది ఏం చెప్పలేదు. బేబీ అట్లా మళ్ళీ ఏమంటాంది, గ్రహణానికి అని అంటాంది. మొత్తం చూసింది అది అంటాంది. మాట్లాడుతుంది. ఆమె డాక్టర్ 3 days అవుతుంది ఆపరేషన్ అయి. పేషెంట్ కుట్లేక ఉన్నాయి. పేషెంట్ బేబీ ఎట్లుంది, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకు దగ్గు ఉంది, ఫీవర్ ఉంది, మరి ఆమె పరిస్థితి ఏంటి, కండిషన్ ఎట్లుంది, బేబీ కండిషన్ ఎట్లుందని వచ్చి పట్టించుకోవట్లేదు. ఇది హాస్పిటల్ అన్నప్పుడు పట్టించుకోవాలి, రౌండ్స్కి రావాలి, రోజుకి ఒకసారి రౌండ్స్కి రావాలి, పేషెంట్ని చూడాలి. 3 days అవుతుంది. 3 days నుంచి పేషెంట్ పట్టించుకోరా, బేబీని పట్టించుకోరా. ఆమె బేబీ ఇట్లుందని ఆమెకు తెలుసు కదా, పరిస్థితి ఇట్లుందని ఆమెకు తెలిసినప్పుడు ఆమె పట్టించుకోవాలి. పేషెంట్ని పట్టించుకోకుండా, బేబీని పట్టించుకోకుండా మీకు రూల్ ఉందా, మీకు కండిషన్గా చెప్పాలా, నేను గ్యారంటీ ఇవ్వని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె రేపు ఏమైనా అయితే, పెద్ద మనిషికి ఏమైనా అయితే, చిన్న ప్రాణానికి ఏమైనా అయితే ఆమె గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? మేము 8 లక్షలు కాదు 20 లక్షలు పెట్టుకుంటాం, పాప బతుకని మాకు గ్యారంటీ ఇస్తుందా?
ఆమెకి ఇస్తుందంటే చెప్పండి, మేము ఇప్పుడు 20 లక్షలు కాదు 30 లక్షలు కూడా పెట్టుకుంటాం. ఆమె గ్యారంటీ ఇస్తుందా? ఇట్లా ఉంటుంది బేబీ, మీకు కండిషన్గా బతుకుతుంది, పెద్దగా అయ్యాక మీకు ప్రాబ్లం ఉండదని ఆమె చెప్తుందా? మరి అట్లా చెప్తే చెప్పండి, మేము 30 లక్షలు కూడా పెట్టుకుంటామండి. ఈ డబ్బులకేం ఇది లేదు. మేము ఇంతమంది నా మంచిగా లక్ష తీసి బేబీని కాపాడుకోలేమా? కాపాడుకుంటాం. ఆమె గ్యారంటీ ఇవ్వాలి కదా. నువ్వు 7th మంత్ స్కానింగ్ తీసినావు, 5th మంత్ స్కానింగ్ తీసినావు, నీకు స్కానింగ్లో కొంచెం కూడా కనబడలేదా? చెప్పాలి కదా, ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు తీయించుకోండి కానుకో, మీకు పెద్దగా బాగుండదు, మరి బేబీకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, పాలు ఇవ్వడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది, మీరు తీయించుకోండి. బేబీ బాగాలేదంటే మేము తీయించుకునే వాళ్ళం కదా అప్పుడు, బేబీ బాగాలేనప్పుడు. ఇప్పుడు కొందరు కని వదిలేస్తున్నారు, కానీ పడేస్తున్నారు. బేబీ బాగాలేనప్పుడు మేము ఏం చేయలేం కదా, మేము తీపిచ్చేటోళ్ళం కదా అప్పుడు. పెద్ద మనిషి ప్రాణం నష్టం. ఇప్పుడు ఆమెకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీరిర్రు, ఆ మనిషి 3 నెలల దాకా లేవలేదు. ఈ పాపను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఈమెకి ఏమైనా అయితే ఆమె బాధ్యురాలు అవుతుందా? ఇంకో చిన్న పాప ఉంది, ఆ పాపకి ఈమెకి ఏమైనా అయితే ఆ పాపకి ఆమె బాధ్యురాలు అవుతుందా? అవ్వలేదు కదా. గ్యారంటీ ఇస్తారా అన్నట్టు మాట్లాడొద్దు. డాక్టర్ అన్నప్పుడు అసలు అట్లా మాట్లాడొద్దు. రెండో పాప ఆపరేషన్ చేసింది, ఇక్కడనే చూపిస్తాను, ఇక్కడనే మొత్తం ట్రీట్మెంట్ చేసింది మేడం, ఇక్కడనే చూపుతా అని చెప్పింది. ఇళ్ళే జైలు కానీ 10వ తారీఖు అన్నది. 10వ తారీఖు అంటే 7వ తారీఖు ముందే ఒక 3 రోజులు ముందే వచ్చి ఆ రోజే జాయిన్ చేసుకున్నది. అమ్మ నీకు ఆపరేషన్ చేద్దామంటే ఆ రోజే జాయిన్ చేసింది. ఆ రోజులే గంటలే గంట కూడా కాలే, అర్ధ గంటలో ఆపరేషన్ చేసింది. మీకు పాప ఎట్లా ఉన్నదమ్మా అంటే, మరి ఎట్లా మేడం పిల్లల డాక్టర్ తీసుకుని ఇక్కడ లేదమ్మా ఇక్కడ పట్టుకోరు, మీకు ఎంజం పోవడానికి ఎంజం రాసింది. ఎంజం పోతే అక్కడ లేదు, ఇక్కడ ఇట్లాంటి ఎక్కడైనా కేసులు తీసుకురా ఎట్లా చూస్తాం, మా మీద ఇది అయితే మాకైతే లేదన్నారు. కేమ్స్లో పోతే వద్దమ్మా లేదు మాకు ఇలాంటి కేసులు వద్దు మేము చేయమన్నారు. హైదరాబాద్ రాస్తే 8 లక్షలు ఇస్తారా, అయినా మేము గ్యారంటీ ఇవ్వం అంటారు అక్కడ. అట్లా మేడం చెప్తే మరి స్కానింగ్లో చెప్పొద్దాం మేడం, ఇన్ని స్కానింగ్ ఉన్నాయి చెప్పమంటే, అంటే గ్యారంటీ ఇవ్వసకం, అంత గ్యారంటీ మేము చెప్పసకం అంటాను మేడం. 50% మేము చెప్తాము, ఇలాంటివి చెప్పాలంటే చెప్పదు. లోపల పాప ఎట్లా ఉన్నది ఎంత మొత్తం స్కానింగ్లో చెప్తాను మేడం. మేడం ఇది చెప్పొచ్చు కదా, కాలు ఎట్లా ఉన్నది, బరువు ఎట్లా ఉన్నది, ప్లేట్ ఎట్లా ఉన్నది, గుండె కొట్టుకుంటుందా ఏందా అని చెప్తారు కదా మేడం. అంటే అంత చెప్పం కదా మేము. సార్ తీసుకుంటాను, మరి సార్ తీసుకుని నీకు కావాలే డబ్బులు, నువ్వు ఆపరేషన్ చేస్తావు, నీ పాప ఎట్లా ఉన్నదో నువ్వు చెప్పగలవు, నీకు కావాలే డబ్బులు అంటే మాట్లాడతలేదు. మేము ఏం చేసుకుంటారో చేసుకోకూడదు, పోలీసు వాళ్ళకి చెప్తారంటే వీడియోలో ఫోన్ చేసినాం, నిన్న సిఐ ఫోన్ చేసినాం, వచ్చింది 100 ఫోన్ చేసినాం, వచ్చేటప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడతారో లోపల మేడంకి తెలుసు. కూడా అదే నిన్న కానుంచి పాప పుట్టి సోమవారం నుంచి 6 గంటలకు పుట్టింది పాప. అప్పుడు కాడ నుంచి మేడం ఇక్కడ వరకు బెడ్ దాకా అందరు చూసిపోతాను కూడా ఆ మేడం ముఖం ఎట్లా ఉన్నది ఇక్కడ ఈ బెడ్ వరకు. ఇప్పుడు ఆ పాపను చూస్తలేదు, ఈమె చూస్తలేదు, ఎట్లా ఉన్నది ఇట్లా పరిస్థితి ఉన్నది. మరి సరే అట్లా అయిన నేను చూడలేదు, మరి ఎట్లా ఉన్నదో దాని పరిస్థితి అని కూడా ఆమె వస్తలేదు అసలే మేడం.